ఈరోజు ఒక స్కాలర్‌షిప్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాము. విచ్ ఈస్ రమణకాంత్ ముంజల్ స్కాలర్‌షిప్ ఫర్ 2026-27. ఈ ప్రోగ్రామ్ అనేది రమణకాంత్ ముంజల్ ఫౌండేషన్ ఇనిషియేట్ చేశారు అండ్ హీరో ఫిన్కార్ప్ సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ మెయిన్‌గా ఎవరి కోసం డిజైన్ చేశారు అంటే ఫైనాన్స్ రిలేటెడ్ కోర్సెస్‌లో, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్‌లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్‌కి కెరియర్ గ్రోత్‌ని సపోర్ట్ చేయడానికి ఈ స్కాలర్‌షిప్‌ని డిజైన్ చేయడం జరిగింది. BFIA, BCom, HE, బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ BMS, Integrated Program in Management IPM, BA Economics and Bachelor in Business Studies BBS. ఈ ఫైనాన్స్ రిలేటెడ్ కోర్సెస్లో ప్రెజెంట్ ఫస్ట్ ఇయర్లో చదువుతున్న స్టూడెంట్స్కి పర్ ఇయర్ అప్ టు 5,50,000 రూపీస్, అది కూడా 3 years వరకు స్కాలర్షిప్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ మనీతో మీ డిగ్రీ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు మీ అకాడమిక్ ఎక్స్పెన్సెస్ని కవర్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ని మిస్ చేసుకోకండి. ఈ స్కాలర్షిప్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఈ వీడియో ఎవరికైతే యూస్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్లో గవర్నమెంట్ జాబ్స్, స్కాలర్షిప్ కంటెంట్ విత్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను. సో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్కి వస్తే ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 31st August 2026 అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, స్కాలర్షిప్ అమౌంట్, ఈ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాము. ఫస్ట్ ఎలిజిబిలిటీ వచ్చి ఈ స్కాలర్షిప్ ఇండియాలో స్టార్టింగ్లో మెన్షన్ చేసిన ఫైనాన్స్ రిలేటెడ్ కోర్సెస్ సచ్ యాజ్ BBA, BFIA, BCom, HE, Bachelor of Management Studies BMS, Integrated Program in Management IPM, BA Economics, బ్యాచిలర్ ఇన్ బిజినెస్ స్టడీస్ BBS ఈ కోర్సెస్లో చదువుతున్న స్టూడెంట్స్కి ఓపెన్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చి స్టూడెంట్స్ వాళ్ళ 10th అండ్ 12th క్లాసెస్లో మినిమం 80% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్కి అయితే వాళ్ళ 10th అండ్ 12th క్లాసెస్లో మినిమం 70% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చి స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అనేది 6 lakhs అంతకన్నా తక్కువ ఉండాలి. బట్ ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళు ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాదు. ఈ స్కాలర్షిప్ అనేది ఇండియన్స్కి ఓపెన్గా ఉంది. అండ్ ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా రీచ్ అయిన స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. ఈ స్కాలర్షిప్లో సెలెక్టెడ్ స్టూడెంట్స్కి పర్ ఇయర్ 40,000 నుండి 5,50,000 రూపీస్ స్కాలర్షిప్ అమౌంట్ని ప్రొవైడ్ చేస్తారు ఫర్ 3 years. అండ్ ఈ స్కాలర్షిప్ అమౌంట్ని స్టూడెంట్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ని కవర్ చేయడానికి యూటిలైజ్ చేసుకోవచ్చు. సచ్ యాజ్ ఇన్స్టిట్యూషన్ ఫీజ్ని, ఎగ్జామినేషన్ ఫీజ్ని, బుక్స్ పర్చేస్ చేసుకోవడానికి, స్టేషనరీ, ఇలాంటి ఎక్స్పెన్సెస్ని కవర్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు. అండ్ స్కాలర్షిప్ అమౌంట్ అనేది మీ కాలేజ్ ఫీని పేస్ చేసుకుని ఉంటుంది. సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా రీచ్ అయిన స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి ఫస్ట్ స్టూడెంట్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ పేరెంట్స్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ కరెంట్ ఇయర్ ఎన్రోల్మెంట్ ప్రూఫ్ సచ్ యాజ్ కరెంట్ అకాడమిక్ ఇయర్ కాలేజ్ ఐడి కానీ, లేదా డిమాండ్ రిసీట్ కానీ, లేదా కరెంట్ ఎన్రోల్మెంట్ని కన్ఫర్మ్ చేసే ఇన్స్టిట్యూట్ ఇష్యూ చేసిన బోనఫైడ్ సర్టిఫికేట్, లేదా లేటెస్ట్ ఫీ రిసీట్స్ అయినా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది సబ్మిట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ 10th క్లాస్ అండ్ 12th క్లాస్ మార్క్ షీట్స్ని సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ స్టూడెంట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ యూఆర్ఎల్ని సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ ప్రూఫ్ లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ ఐటీఆర్ని సబ్మిట్ చేయాలి. ఇఫ్ శాలరీడ్ ఎంప్లాయీస్ అయితే శాలరీ స్లిప్స్ని సబ్మిట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ని సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లైక్ బ్యాంక్ పాస్బుక్ లేదా స్టూడెంట్ నేమ్ మీద క్యాన్సిల్ చెక్ అయినా సబ్మిట్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా అప్లికెంట్ ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్టే అని చెప్పే అఫిడవిట్ సబ్మిట్ చేయాలి. సో ఈ స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ మీరు రీచ్ అయ్యి ఉంటే దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ని రెడీ చేసుకుని లాస్ట్ డేట్ వరకు చూడకుండా ఫాస్ట్గా మీ అప్లికేషన్స్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయండి. అండ్ మీకు ఈ స్కాలర్షిప్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ కామెంట్ ఆన్ బిలో యువర్ క్వైరీ. అండ్ ఫర్ మోర్ సచ్ జాబ్స్ అండ్ స్కాలర్షిప్ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.